హలో డియర్స్, ఎట్లున్నారు అందరూ? సో స్ట్రైట్ గా పాయింట్ కి వస్తాను. ఈరోజు డార్క్ వెబ్ లో ఉండే వీడియోస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. డార్క్ వెబ్ లో రిలీజ్ అయిన వీడియోస్ చాలా స్కేరీగా ఉంటాయి, ఎందుకంటే అవి చాలా వరకు రియల్ అయి ఉంటాయి. అసలు డార్క్ వెబ్ ఒక భయంకరమైన చోటు. ఇక్కడ మాక్సిమం సైకోలే ఉంటారు. వీళ్ళు అస్సలు మామూలు మనుషులు కాదు. అసలు డార్క్ వెబ్ ఏంటో సింపుల్ గా చెప్తాను. మనం యూజ్ చేస్తున్న యూట్యూబ్, ఫేస్బుక్ ఇవన్నీ సర్ఫేస్ వెబ్ అని ఎవ్వరికి కనబడకుండా, ఎవ్వరికి యాక్సెస్ అంత ఈజీగా లేకుండా డార్క్ వెబ్ అనేది ఉంటుంది. ఎవ్వరూ అంత ఈజీగా యాక్సెస్ అవ్వలేరు. డార్క్ వెబ్ లో తప్పులు చేసినా పట్టుకోవడం చాలా టఫ్. అందుకే తప్పు పనులన్నీ డార్క్ వెబ్ లో పోయి చేస్తుంటారు. సో ఇప్పుడు ఒక సింపుల్ క్లారిటీ మీకు వచ్చి ఉంటుంది. డార్క్ వెబ్ లో ఎక్కువ శాతం ఇల్లీగల్ పనులు, టార్చర్, స్కామ్ ఇలాంటి ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి. మామూలు మనుషులు దీన్ని యాక్సెస్ చేయడం కష్టం అండ్ ఎవరు చేయకూడదు కూడా. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఆ ప్లేసెస్ లో కొంతమంది జనాల్ని టార్చర్ పెట్టడం, వింత వింత డీలింగ్స్ చేయడం, క్రీపీ విషయాలు చేస్తున్నప్పుడు కొన్ని వీడియోస్ సర్ఫేస్ వెబ్ అంటే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లాంటి వెబ్సైట్స్ లలో వచ్చేసాయి. అలాంటి వీడియోస్ ని ఎంతవరకు అయితే మీకు చూపియాలో అంతవరకు చూపిస్తాను. మిగతా మొత్తం బ్లర్ చేస్తాను, బికాస్ ఎవరికి ప్రాబ్లం రాకూడదని. అండ్ ఎవరైనా చిన్నపిల్లలు చూస్తున్నా, గోర్ కంటెంట్ ఇష్టం లేకున్నా ప్లీజ్ ఈ వీడియోని మొత్తం చూడకండి. ముందే వార్నింగ్ ఇస్తున్నాను. ఈ వీడియోలో ఒక్కొక్క క్లిప్ వెనకల జరిగిన స్టోరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్లియర్ గా ఒక్కొక్క పాయింట్ చెప్తాను. తర్వాత ఆ ఫుటేజ్ కూడా చూపిస్తాను. సో ఒక 10 minutes ఒక కార్నర్ కి వెళ్ళి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వీడియోని చూడండి. సో ఇక స్టార్ట్ చేద్దామా? నంబర్ 1, లాంగ్ లిమ్స్. ఈ వీడియోని ఒక యూట్యూబర్ పోస్ట్ చేశాడు తన ఛానల్లో. పేరు క్రిస్ ఓవర్కిల్. పోస్ట్ చేసినప్పుడే అతను చెప్పేశాడు, నాకు ఈ వీడియో డార్క్ వెబ్ లో దొరికింది, అది నేను నా యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నా అని. వింత విషయం ఏంటంటే, ఆ వీడియో యాక్చువల్గా ఎడిట్ చేసినట్టుగానే ఉంది, కానీ అందులో ఉన్న అమ్మాయి అస్సలు ఫేక్గా లేదు. చూడటానికేమో రియల్గా ఉన్నట్టుగానే ఉంది. ఆమె చేతులేమో చాలా పొడవుగా, కాలు చాలా పొడవుగా, వింత వింతగా నడుస్తుంది. ఆల్సో ఈ వీడియోలో ఆమె వేసుకున్న బట్టలు ఒక మంత్రగత్తె అంటే చుడేలు అంటారు కదా, అలానే ఉంది. వీడియోని నేను ఫస్ట్ టైం చూసినప్పుడే నాకు చాలా డిస్టర్బింగ్గా అనిపించింది. ఇంకా వెళ్తూ వెళ్తూ సడన్ గా ఇంకో అమ్మాయి ఎంటర్ అవుతుంది. ఈ అమ్మాయి అయితే సేమ్ బల్లి మాదిరిగానే ఉంది. ముఖానికి మాస్క్ ఏందో అది తెలియదు. బాడీ మాత్రం చాలా భయంకరంగా ఉంది. ఇంకా పొడవుగా ఉన్నాయి చేతులు, కాళ్ళు. చాలా మంది ఈ ఫుటేజ్ చూసి ఇది ఒక మూవీలో సీన్ అని అనుకుంటారు. బట్ ఇప్పటి వరకు ఈ సీన్స్ ని ఎటువంటి మూవీస్ లో గానీ, ఎటువంటి ఫుటేజెస్ లో గానీ, వీడియోస్ లో గానీ ఎవ్వరూ పెట్టలేదు. ఈ వీడియోని వదిలిన ఒకే ఒక యూట్యూబర్ అది డార్క్ వెబ్ లో దొరికిందని అతను చెప్పాడు. అండ్ అతని దగ్గర కూడా ఆన్సర్ లేదు. అసలు ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడిది వీడియో, ఎవరు రికార్డ్ చేశారు, అతని దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ లేదు. సో అందరు ఇది డార్క్ వెబ్ వీడియో అనే చాలా మంది నమ్ముతున్నారు. నంబర్ 2, రెడ్ రూమ్స్. డార్క్ వెబ్ లో చాలా రకమైన సర్వీసెస్ ఉంటాయంట. వాటిల్లో ఒకటి రెడ్ రూమ్స్. ఇందులో ఎలాంటి వాళ్ళు వస్తారంటే, చాలా డబ్బులు ఉంటాయి కదా, ఒక పర్సన్ ని టార్చర్ చేస్తూ లైవ్ స్ట్రీమింగ్ చేస్తారు. వాళ్ళు డబ్బులు కట్టి ఆ పర్సన్ని ఇలా టార్చర్ చేయి, అలా ఇది చేసి చెప్తూ ఉంటారు. ఆ వీడియోలో ఉన్న అతను కట్టేసిన ఆ పర్సన్ని అలా టార్చర్ చేస్తుంటాడు. ఇలా ఒక ప్రాసెస్ ఉంటుందంట. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఇలాంటి కొన్ని క్లిప్స్ మూవీ సీన్స్ అని యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో వస్తుంటాయి కదా, ఆ వీడియోస్లలో మధ్యలో ఇలాంటి క్లిప్లు యాడ్ చేసేస్తారు. సో దట్ మనకి అర్థమే కాదనమాట ఏది మూవీ సీను, ఏది రియల్ అనేది. ఆ ఫుటేజెస్ మీరు ఇప్పుడు చూడబోతున్నారు. నంబర్ 3, లుక్ ఇన్ టు మై ఐస్. ఈ స్టోరీ రిలీజ్ అయినప్పుడు మాత్రం చాలా పాపులర్ అయింది. కానీ ఈ స్టోరీ పోస్ట్ చేసిన వ్యక్తి తన ఐడిని అనానిమస్గా పెట్టుకున్నాడు. అంటే పేరు, ప్రొఫైల్ పిక్చర్ తెలియకుండా. కొంతమంది ఉంటారు కదా, క్యూరియాసిటీ ఉంటుంది డార్క్ వెబ్లో ఏముంది అని. అలాంటి ఒక వ్యక్తి ఇతను ఏం చేశాడు, డార్క్ వెబ్లో ఏమున్నాయో తెలుసుకోవడానికి డార్క్ వెబ్లో ఎంటర్ అయ్యాడు. అయిన తర్వాత గంటల తరబడి సెర్చ్ చేస్తూ ఇతనికి ఒక వెబ్సైట్ ఓపెన్ అయింది.
ఆ వెబ్సైట్లో ఏంటంటే ఒక సెర్చ్ బార్ ఉందన్నమాట. అంటే గూగుల్ సెర్చ్ బార్ ఎట్లా ఉంటాయి, సెర్చ్ బార్ కింద ఇలా ఉంటుంది కదా, సేమ్ అలాంటి ఒక బ్లాంక్ పేజ్లో ఒక సెర్చ్ బార్ ఉంది. ఏందబ్బా అనేసి ఒకసారి ఆ సెర్చ్ బార్ మీద క్లిక్ చేస్తే సెర్చ్ యువర్ పర్సన్ అని టైప్ వచ్చింది. ఇతను ఏం చేస్తాడు, వెంటనే ఆ సెర్చ్ యువర్ పర్సన్ అనే ఆ ప్లేస్లో టాల్ ఉమెన్ అని సెర్చ్ చేశాడు. ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ అతను చూసి అతనికి జారిపోయినాయి. అతనికి ఒక ఇమేజ్లో అంత డెడ్ బాడీసే ఉన్నాయి. చాలా వరకు అందరూ అంటే గుంపులు గుంపులుగా ఒక చోట వేసినట్టుగా ఉంది ఆ ఫోటోలో. ఇప్పుడు వింత విషయం ఏంటంటే ఆ డెడ్ బాడీస్లో మొత్తం అందరూ ప్రతి ఒక్క అమ్మాయి పొడువుగానే ఉంది. టాల్ ఉమెన్ అని టైప్ చేశాడు కదా, అందుకే అతనికి టాల్ ఉమెన్ డెడ్ బాడీస్ మొత్తం ఒక పిక్చర్లో చూపిస్తున్నాడు. ఆ సమయాన్న అతనికి అర్థమైపోయింది, నేను ఎలాంటి వాళ్ళని అయితే సెర్చ్ చేస్తానో అలాంటి వాళ్ళ మృతదేహాలను చూపిస్తుంది అనేసి అతనికి అర్థమైంది. ఆ తర్వాత చాలా సెర్చ్ చేస్తాడు, లావు సన్నగా ఇలా అలా అని, అన్ని అలాంటి రిజల్ట్సే వస్తాయి. సెర్చ్ చేస్తూ చేస్తూ ఇక్కడ ఒక షాకింగ్ విషయం జరిగింది. అతనికి ఆ సెర్చ్ బార్ కింద కార్నర్లో ఒక కొత్త సెర్చ్ బార్ వచ్చింది. అక్కడ పైన ఏముందంటే లుక్ ఇన్ టు మై ఐస్ అని ఉంది. ఇప్పుడు పైన ఉన్న సెర్చ్ బార్లో ఏమొచ్చింది, మనం ఎలాంటి పేర్లు అయితే రాస్తామో అలాంటి వాళ్ళ డెడ్ బాడీస్ చూపించడం పైన సెర్చ్ బార్ పని. ఇప్పుడు ఈ సెర్చ్ బార్ పని ఏందో తెలుసా, సేమ్ అదే, కానీ ఆ డెడ్ బాడీస్ ఒక ఎగ్జాంపుల్ ఫోటో వస్తుంది. కానీ ఈసారి ఈ సెర్చ్ బార్లో సెర్చ్ చేశాడు కాబట్టి అతనికి ఆ ఫోటోలో ఉన్న డెడ్ బాడీస్ మీ వైపు చూస్తున్నట్టుగా వస్తుంది. నేను సెర్చ్ చేసి చూసిన వెంటనే అన్ని డెడ్ బాడీస్ ఏదో లైవ్లో ఉన్నట్టుగా అతన్ని చూస్తున్నట్టుగా కనపడ్డాయి. నువ్వు క్లోజ్ చేసి మొత్తం డార్క్ వెబ్ మొత్తం అంటే అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోయినాడు. సో దీన్ని చూసి మనం అర్థం చేసుకోవాలి డార్క్ వెబ్ ఎంత డేంజరస్. అసలు అక్కడ ఎలాంటి వాళ్ళు ఉంటారో అనేది ఎక్స్ప్లెయిన్ చేసినా మీకు అర్థం కాదు. డార్క్ వెబ్, డీప్ వెబ్ ఇవన్నీ చాలా డేంజరస్ ప్లేసెస్ అనమాట. ఒక్కసారి మనం ఎంటర్ అవ్వాలనుకున్నా మన ఇన్ఫర్మేషన్ మొత్తం లీక్ అయిపోతుంది, హ్యాక్స్ అవుతాయి, స్కామ్స్ జరుగుతాయి మనతో. సో పొరపాటున కూడా ఎవరైనా మిమ్మల్ని డార్క్ వెబ్ ఇలా ఉంటుందిరా అలా ఉంటుంది ఓపెన్ చేద్దామా అంటే వెంటనే నో అని చెప్పండి. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. నాకు తెలిసి ఈ వీడియో మీకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించుంటుంది. వీడియో చేయడానికి కూడా మెయిన్ రీజన్ ఇలా డార్క్ వెబ్ లాంటి వెబ్సైట్స్లలో మనం వెళ్ళకూడదు అని. డార్క్ వెబ్ ఇవన్నీ చాలా డేంజరస్ ప్లేసెస్. ఆల్సో ఈసారి చాలా డిఫరెంట్గా మీకోసం ఈ వీడియోని తీసుకొచ్చాను. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ ఇష్టం, నాకు ఇంకా కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో మీరు ఏం కామెంట్ పెట్టినా లాస్ట్లో పార్ట్ 2 అని టైప్ చేయండి. నేను త్వరలో డార్క్ వెబ్ గురించి ఇంకో వీడియో తీసుకొస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, మీరు నాకు కాన్స్టాంట్ సపోర్ట్ అనేది చేస్తున్నారు. అండ్ నేను మీకోసం చాలా ట్రై చేస్తాను ఇలాంటి మంచి థ్రిల్లింగ్ వీడియోస్ తీసుకురావడానికి. ఇలానే మీరు లైఫ్ లాంగ్ నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరెంట్స్ని జాగ్రత్తగా చూసుకోండి. మనం కలుద్దాం అప్కమింగ్ థ్రిల్లింగ్ వీడియోస్లో. 3, 2, 1.